ఓకే మన ధన్యవాదాలు థ్యాంక్ యూ మధ్యలో బ్రేకు బట్ యూ పీపుల్ ఆర్ రాక్ ధన్యవాదాలు చాలా సంతోషం మీ ఓపికకి చాలా సంతోషం. సో కథ చెప్తాను. పిల్లలు ఉన్నారు, ఇది మా పెద్ద గురువు గారు చెప్పారు, బాగుంటుంది. ఒక దొంగ ఒక ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళో అందరూ ఇల్లు తలుపులేసి ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళందరూ ఒక చోట కూర్చుని హరికథ చెప్తుంటే వింటున్నారు. మరి వీడు దొంగతనానికి వచ్చాడు. మరి ఎవరో నిశ్శబ్దంగా ఉంటే ఆ మాటలన్నీ వినపడతాయిగా. వాడు ఏ ఇల్లు దొంగతనం చేద్దామా అని వెతుకుతుంటే ఈ హరికథ చెప్పే ఆయన మాటలన్నీ చెవిలో పడుతూ ఉన్నాయి. ఆయన ఏం చెప్తాడంటే, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, ఆ అబ్బాయి పేరు కృష్ణుడు, వాళ్ళ అమ్మ చెవుడికి కొండలాలు పెట్టింది, అవి బంగారు కొండలాలు, చేతికి భుజకీర్తులు పెట్టింది, ఇక్కడ కడియాలు పెట్టింది, కాళ్ళకి బంగారు గజ్జలు కట్టింది, మెడలో రత్నాల ఇవన్నీ ఎవరి గురించి? కృష్ణుడు గురించి ఎవరు చెప్తున్నారు? హరికథలో చెప్తున్నారు. వీడికి కృష్ణుడు ఎవరో తెలియదు. ఎవడో పిల్లోడికి వాళ్ళ అమ్మ రైట్ మొత్తం లలితా జ్యువెలరీ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇది రైట్. వీడు ఇంకా ఎవరిల్లు చూడటం ఎందుకు వేస్తుంది అని వాడు ఏమనుకున్నాడంటే, రైట్ నేను ఇంకా దొంగతనం చేయడం అనవసరం అని ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత హరికథకు ఎవరు ఇల్లు ఇస్తారుగా, ఆ ఇంట్లో ఆయన పడుకుంటే వీడు వెళ్ళి అన్నాడు. ఆయన తలుపు తీశాడు. ఎవరు బాబు అన్నాడు. వీడు కత్తి తీశాడు. ఆడు తలుపు తీశాడు, వీడు కత్తి తీశాడు. ఇదిగో నువ్వు ఇందాక ఆ పిల్లోడు ఆ మెడలో హారాలు, కాళ్ళ గజ్జలు, చేతికి ఉంగరాలు, చెవులు కొండలాలు, బుతకీర్తులు చెప్పేవే, ఆ పిల్లోడు అడ్రస్ చెప్పు, ఫోన్ నెంబరు, లొకేషన్ పెట్టాడు. పాపం ఈయన ఆ పిల్లోడు అచ్చ బాబోయ్ వీడు ఓహో కృష్ణుడు గురించి చెప్పాను, ఈ బంగారం ఇది కావాలి, ఇప్పుడు ఇదంతా భాగవతంలో అని చెప్పి వీడు వింటాడని వీడితో ఎడారా బాబు ఇప్పుడు అని. అవును ఆ పిల్లోడిది బృందావనం అంటారు. ఎక్కడుందన్నాడు? బృందావనం యూపీ. ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ అని వీడు ఏం పేరు ఆ పిల్లోడి పేరు ఏం పేరు అన్నాడు. కృష్ణ. ఏం పేరు ఏం పేరు ఏం పేరు కృష్ణ. మరి ఆ ఊరి పేరు అబ్బాయి పేరు కృష్ణ. ఆ ఊరి పేరు ఇంకీడు మనసులో ఇంకేమీ లేదు, ఇంకేం లేదు. కృష్ణుడు బృందావనం, కృష్ణుడు బృందావనం, కృష్ణుడు బృందావనం, కృష్ణుడు బృందావనం అంతే. అందరూ అండి బృందావనం ఇటు కృష్ణుడు బృందావనం, కృష్ణుడు. ఇంకా మనసు నిండా ఎవరున్నారు? కృష్ణుడు బృందావనం, కృష్ణుడు బృందావనం. మొత్తానికి అడిగి 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 వెళ్ళిపోయాడు. బృందావనం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కృష్ణుడు పొద్దున్నే ఆవులను తీసుకుని వస్తాడు కదా. ఎందుకు వస్తాడండి అసలు? అది ఏ గుణం? ద్వాపరయుగం. ఇదేమో కలియుగం. ఇదేమో కలి. వాన దెబ్బ గ్యాస్ ఏది చలి. ఇప్పుడు మీకేసేది ఆ కలి. నా వల్ల మీరు బలి వస్తున్నారా? కానీ విషయంలో పులి. సరే మొత్తానికి ఈ చెట్టు కూర్చున్నాడు. కృష్ణుడు వస్తాడు. సారొత్తారు ఎదుగొస్తాడు, ఎదుగొస్తాడు. కానీ వీడికేమో లోపలేముంది? లోపలేముంది? కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. మరి లోపల వీడికున్న ఫీలింగు లోపల ఉన్నవాడికి తెలుసు కదా. అందుకని కృష్ణుడు వీడి కోసమని ఒక తాత్కాలికంగా సెటప్ చేసుకుని కొన్ని ఆవుల్ని తీసుకుని వచ్చాడు. ఆయన అలా వస్తూ ఉంటే వీడు చెట్టు మీద ఉన్నాడు కదా. ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి అందుకే ఇక రాకాశ భయపడ్డాడు. కృష్ణుడు కూడా భయపడ్డట్టు అన్నాడు. కృష్ణుడు భయం ఉంటుందా? కృష్ణుడు భయం ఉంటుందా? కానీ భయపడ్డట్టుగా ఆయన యాక్షన్ చేశాడు. వీడు అన్నాడు, చేపట్టుకున్నాడు. నేను ఇందుకే వచ్చాను, పంతులు చెప్పినవి అన్నీ ఉన్నాయి, అవన్నీ ఇచ్చేయి అన్నాడు.
అంటే కృష్ణుడు అన్నాడు, మా అమ్మ తిరుగుతుందండి, ఇవన్నీ మా అమ్మ ఎంతో ప్రేమతో నాకు అలంకారం చేసిందండి అన్నది. అదంతా నాకు తెలియదు, నేను చాలా కష్టపడి చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను, దీనికోసం వచ్చాను అన్నాడు. మీరు పాపం చాలా దూరం నుంచి వచ్చారు కదా, అందుకని మీరు మా అమ్మ నాకు చట్టిమూట ఇచ్చింది, మన ఇద్దరం షేర్ చేసుకుందాం. మా ఊళ్ళో జొమాటో స్విగ్గీ అవి ఏం లేవు, ఓన్లీ ప్యూర్ మా అమ్మ చేసిన అన్నము, పెరుగు, వెన్న, పచ్చడి ఉంది అని చెప్పాడు. లోపల పిల్లలు కథ వినాలి, అన్నం చేయకూడదు. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి, చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. 10 నిమిషాల్లో కారు రెడీగా ఉన్నాను మంత్రం చెప్పాను. రైట్, కృష్ణుడు ఈ చద్ది మూట షేర్ చేసుకుందాం అన్నాడు. ఆ మూట ఆయనకి కొంచెం పెట్టాడు, సగం ఆయన తిన్నాడు. కృష్ణుడిని స్మరణ చేస్తేనే పుణ్యం కదా, కానీ కృష్ణుడి చేతితో పెట్టింది తిన్నాడు, కృష్ణుడిని ముట్టుకున్నాడు, కృష్ణుడితో మాట్లాడాడు, హృదయం అంతా వెన్నముద్దల కదిగిపోయింది. కృష్ణుడితో సాయంత్రం దాకా ఆడాడు. అన్నమయ్య చెప్తారు కదా, గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. ఈ పిల్లలంతా ఇప్పుడు ఆడతారు, మీరంతా చూసి వాళ్ళని బ్లెస్ చేయండి. నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకు ప్రయాణం ఉంది. ఇప్పుడు ఆంజనేయ నగరం, రేపు ఎక్కడో శ్రీకాకుళంలో మూల పల్లెటూరు కార్యక్రమం. సో ఈ పిల్లల్ని ఎవరో డిసప్పాయింట్ చేయకండి. చిన్ని బుల్లి రాక్షసులు కూడా ఉన్నారు. నువ్వు బుల్లి రాక్షసువేనా? పెద్ద రాక్షసి, బుల్లి రాక్షసి. అయితే కృష్ణుడితో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్నాడు కదా. కృష్ణుడు అన్నాడు, పాపం చీకటి పడిపోతుందండి, మీరు వెళ్ళిపోండి, ఇదిగో అని అవన్నీ తీసి మూట కట్టి సో మూట కట్టి ఇవన్నీ పట్టుకెళ్ళని అన్నాడు. అంటే ఈ దొంగ ఏమన్నాడు తెలుసా? నాకు ఇవేమీ వద్దు, నాకు నువ్వు కావాలి అన్నాడు. కూర్చో ఒక్కసారి గుండు ఇక్కడే రైట్, నాకు ఇవేమీ వద్దు, నువ్వే కావాలి అన్నాడు. ఎవరితో? కృష్ణుడితో. కృష్ణుడు అన్నాడు, నువ్వు ఎప్పుడు కావాలితే నేను అప్పుడు వస్తానులే, నువ్వు ఎప్పుడు కావాలితే అప్పుడు చలిగా ఉంది కూర్చో, ఎప్పుడు కావాలితే అప్పుడు వస్తానులే, ఇవన్నీ పట్టుకెళ్ళిపో అన్నాడు. ఇతను చాలా బాధతో కృష్ణుడు వంకే చూస్తూ మూట పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ హరికథ చెప్పాడు అడ్రస్. ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈయన సగం చచ్చిపోయాడు, ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయాడు. అయ్యి బాబోయ్, ఏదో అడ్రస్ చెప్పాను, వీడికేమో అక్కడ పర్సన్ దొరకడు, వీడి ఇప్పుడు నన్ను వేసేస్తాడు అనుకుంటాడు. కానీ వీడు వచ్చి ఈ దొంగ భక్తులు, నా జీవితంలో నువ్వు చేసిన ఉపకారం ఎవరు చేయలేదు, ఆ పిల్లవాడు ఎంత గొప్పవాడు, ఎంత అందగాడు, ఇదిగో ఇదంతా ఇచ్చాడు, నువ్వు చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి అని ఇచ్చేసాడు. ఓపెన్ చేస్తే చెప్పినవన్నీ ఉన్నాయి, నిజమైనటువంటి నగలు. ఆయన ఏడ్చి వీడి కాళ్ళ మీద పడ్డాడు. అదేంటి అంటే, ఒరే నేను చెప్పాను తప్ప ఆయన చూడలేదురా, నా మాటలు విని ఆయనే పట్టుకుని ఆయన నామం పట్టుకుని వెళ్ళిపోయావు, నువ్వు గొప్ప భక్తుడిరా అని ఆనందపడ్డావు. కాబట్టి మన లోపల అటువంటి విశ్వాసం ఉంటే ఈ రోజుల్లో కూడా కృష్ణుడు మనతో ఉంటాడు, మన కోసం వస్తాడు. కాబట్టి భగవంతుడిని పట్టుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి. ఈ బంగారు తల్లులందరూ బంగారాలు కదా, ఈ పిల్లలందరూ వజ్రాలు. వీళ్ళందరికీ మనం ఏమీ చెప్పకపోతే వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోతాయి కదా. మనం హిందువుగా ఈ దేశంలో పుట్టినందుకు మన సంస్కృతిని మనం పాటించాలి కదా. ఇప్పుడు ఈ పిల్ల చెడ్డపిల్ల, ఈ పిల్ల చెడ్డపిల్ల, ఈ పిల్ల చెడ్డపిల్ల, ఆ పిల్ల చెడ్డపిల్ల కాదు, అందరూ బంగారు తల్లులు, బంగారు కొండలు. కానీ ఒక్క మైనస్ ఉంది. ఆ మైనస్ ఏంటో చెప్తాను. 4 పిల్లలు, 2 ఆడపిల్లలు ఇలా నా పక్కనే నుంచోండి, 1 by 1 లైన్గా నుంచోండి, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు. రైట్ రైట్, పర్లేదు.
ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ఇక్కడ నా పక్కన నుంచున్న వాళ్ళు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? అదేం ప్రశ్న? అందరూ ఆడపిల్లగా ఇదేం ప్రశ్న అంటారు కదా. ఇప్పుడు మీకు నా ప్రశ్న అర్థం అవుతుంది. పిల్లలు అందరూ చేతులు పై ఇప్పుడు చెప్పండి, ఇందులో ఆడపిల్లలు ఎంతమందో? హరే కృష్ణ. ఇదిగో ఇక్కడ ఆడపిల్లలు ఎవరో నేను బయటికి తీస్తా. ఆడపిల్ల 1, ఆడపిల్ల 2, ఇప్పుడు నేను వీళ్ళ ముగ్గురిని ఆడపిల్లలు అన్నాను. మరి వీళ్ళు ఎందుకు అన్నాను? తేడా ఏంటి చెప్పండి? వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు తేడా ఏమిటి? అవునా కదా. వీళ్ళు చెడ్డపిల్లలు కాదు. చెడ్డపిల్లలు అయితే ఇలా కార్యక్రమానికి వస్తారా? కానీ ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు మన స్కూళ్ళు దిక్కుమాలి, మన స్కూళ్ళు దిక్కుమాలి స్కూళ్ళు మనకి దిక్కులేదు. కానీ మరి ఇలా మంచి అమ్మ కదా, మంచి నాన్న కదా, ఇలాంటి కార్యక్రమానికి గాజులు వేసుకురావాలి. ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఈ పిల్లలు అడుగుదాం, మీ ఇంట్లో గాజులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? మీ ఇంట్లో ఉన్నాయా? మీ ఇంట్లో ఉన్నాయా? మీ ఇంట్లో ఉన్నాయా? మరి ఎందుకు వేసుకోవాలి? ఆన్సర్ ఉందా? మొక్కలో ఏమి లేదు. మీ అమ్మ చెప్పలేదా? దగా దగా మోసం నీకు సపోర్ట్ చేశాను చెప్పండి. మరి ఎందుకు చేసుకోలేదు? అర్థమైందా మీకు? ఒకటి కనిపించింది, ఇంకోటి కనిపించింది. అదే సగం అంటే సగం పరుగు ఈ పిల్లలు మనకు చెప్పాలండి. ఎంత వచ్చినారు తెలిపించేయండి. మనం 3 విషయాలు మర్చిపోకూడదు. అందరూ చెప్పండి. కట్టు, కట్టు, బొట్టు, జుట్టు. మీరు స్కూల్లో మనం ఏం చేయలేం, మార్చలేం. కానీ ఇలాంటి కార్యక్రమానికి వచ్చినప్పుడన్నా చక్కగా మంచి బట్టలు వేసుకుని, చక్కగా గాజులు వేసుకుని, నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, అది ఆస్ట్రేలియానా అన్నట్టుగా అందరూ గాజులు వేసుకుని, మెల్బోర్న్లో, బ్రిస్బేన్లో, సిడ్నీలో ఆడపిల్లలు అందరు తల్లులు అమ్మల పక్షులు. కాబట్టి మన పక్కు కొట్టు మన సంప్రదాయం మనం మర్చిపోకూడదన్నా మీరందరూ కూడా కనీసం ఫెస్టివల్స్లో వేసుకోవాలి. డౌట్ ఉందా? వాళ్ళు ఇచ్చేస్తాను, నువ్వు తర్వాత నాకు ఫోన్ చేయి, ఆడికి వెళ్ళి భోజనం చేయి. ఏం చెప్పాను? ఏం పేరు నీ పేరు? శ్రీ తల్లి. రైట్ కదా. మనం అందరం ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్పేసి తల్లి మీరందరూ ఇందులో హరే కృష్ణ మంత్రం ఉంది, రోజు మంత్రం చేయాలి. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద. ఒక్క నిమిషం ప్లీజ్. మీరందరూ నేను ఒక మంత్రం చెప్తాను, ఇది నా బాధ్యతలో నేర్చుకున్నాను. ఇది మీరు వినగానే మీకు నవ్వు వస్తుంది, వెంటనే వెంకటేశ్వర మీద నవ్వు వస్తుంది. చాలా బాగుంటుంది. చక్కగా నమస్కారం మంత్రం పెట్టండి. ఇలా తల్లి కూడా పైకి అందరు నమస్కారం మంత్రం పెట్టండి. బాగా హలో తీసుకుందిరా ఏదైనప్పటికీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ తెలుపు, ఇక్కడ నలుపు,
మనదే గెలుపు వస్తుంది, గెలుపు. సో ధన్యవాదాలు. చక్కగా మీరంతా ఉన్నందుకు విన్నందుకు, మనం హిందువులుగా పుట్టినందుకు గర్వించండి. దేశం కోసం ధర్మం కోసం జీవించండి. సమయం ఇవ్వండి. తినేటప్పుడు కొనేటప్పుడు ఎక్కడ కొంటున్నామో కొంచెం చూసుకుంటూ ఉండండి. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకండి. ఉమ్ము ఉత్సాహ బ్యాచ్ దండిగా ఉన్నారు, ఇది కూడా కలుపుకున్నారు. జాగ్రత్తగా ఉండండి. మన పిల్లలకు చెప్పండి. మీ స్నేహితులు ఎవరు అని అడగండి. అర్థమైందా? మీ ఆడపిల్లల స్నేహితులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. మన టీసీఎస్ ఏమైందో తెలుసు కదా, అమరావతిలో ఏమైందో తెలుసు కదా. కాబట్టి హిందీలో దేకో అంటే ఏంటి? దేకో అంటే చూడటం కదా, దేకో. అందుకని మీరు హిందీలో తేకండి, లేకపోతే తెలుగులో తేకవలసి వస్తుంది. కానీ అర్థమైంది కదా. అందుకని మనం కొనేటప్పుడు తినేటప్పుడు చూసుకోండి, స్నేహం చేసేటప్పుడు చూసుకోండి, ఇల్లు చూసుకోండి, ఇల్లు అదవుతుందా? హిందువులు మెజార్టీగా ఉంటేనే ఉత్సవాలు ఉంటాయి. హిందువులు మైనార్టీ అయితే ఇంకా ఉత్సవాలు ఉండవు, ఉత్పాతాలు వస్తాయి. కాబట్టి హిందువులు బలంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఒక్క ప్రతిజ్ఞ చేయండి. ఇలా చేసి పెట్టండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ దేవభూమిలో, ఈ ఋషి భూమిలో హిందువుగా జన్మించిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. చాలా సంతోషం. వారానికి ఒక్కరోజు మీరందరూ చక్కగా భగవద్గీత, భాగవతం, రామాయణం ఏదో గ్రంథంతో కూర్చుని పిల్లలకు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేసాక నేను వెళ్తాను. ఈ పిల్లల్ని మీరు బ్లెస్ చేయండి. చక్కగా నమస్కారం అంతా పెట్టండి. కళ్ళు తెరిచి నోరు గట్టిగా చెప్పండి. చక్కగా చెప్పండి. ఓకేనా? చెప్పనా? నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టం లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. చెప్పండి, మీ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. వెనకాల అన్నంలో పోస్తున్నారు పులుసు, ఇంకా మాట్లాడితేనే అయిపోతాను అలుసు మీ దాంట్లో నాకు. శ్రీమంత మహారమణ గోవింద గోవింద.